పట్టణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వారికి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా బతుకమ్మ బ్రహ్మాండంగా జరిగింది. రోజుకు మంది వర్షం వచ్చినా కానీ కోదాడ పట్టణంలో భారీ ఎత్తుగా నిన్న ఫస్ట్ రోజు వర్షం వచ్చినా కానీ బతుకమ్మలు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఎగిరినారు. కోదాట్ల ప్రతి రోజుకు 10 సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వారికి కూడా మంచిగా చాలా చక్కగా జరుగుతున్నది బతుకమ్మ పండుగ. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడనైనా వాడకు బతుకమ్మలు పెడతారు, కానీ బైసై స్కూల్కు మున్సిపాలిటీ ద్వారా మంచిగా జరుగుతుంది. మళ్ళీ కూడా తరతరానికి కూడా మహిళలు ఎప్పుడు బతుకమ్మ పండుగ చేసుకోవాలని బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొంచెం తేడా కనిపిస్తుంది, నాకైతే తేడాగానే ఉంది. సుదర్శనక్క పర్వాలేదని చెప్పింది. ప్రతిసారి కూడా బతుకమ్మ అంటే చాలా బ్రహ్మాండమైన పండగ అంటే మేము ప్రతి ఒక్కరం కూడా బతుకమ్మ అంటే మాకేందో తెలియదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వాల కేసీఆర్ ద్వారానే మేము లోపలికి వచ్చినాం. బయటకు వచ్చి మేము బతుకమ్మలు ఆడ నేర్చుకున్నాము. అసలు మాకు చిన్నప్పుడు బతుకమ్మలే తెలియదు. కోదాడ పట్టణంలో 10 సంవత్సరాల నుంచి మేము బతుకమ్మలు ఆడుతున్నాం. రోజుకు కొంచెం తేడాగా ఉంది. ఈసారి మాత్రం ఇంకా మంచిగా చేయాలని మున్సిపాలిటీ ద్వారా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. చిన్న కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు కూడా సరిదిద్దుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు. దసరా బతుకమ్మ మన కోదాడ పట్టణం మహిళలందరికీ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.